అవును మీరు సంవత్సరం నుంచి కట్టిన వాళ్ళకి రూల్స్ ఎలా ఉంటాయి? సంవత్సరం కూడా రూల్స్ ఉంటాయా సార్? మీరు ఇప్పుడు 2 నెలలు 3 నెలలు ఆపేరు అనుకోండి, మీరు అన్నట్టుగా నేను సాధ్యమైనంత రాకుండా ఫోన్లు చేస్తా. అది నా పద్ధతి, మీరు మిగతా వాళ్ళ పద్ధతి ఏమో. మీరు ఏకంగా సంవత్సరం ఆపేరు కాబట్టి నేను విజిట్ కి వచ్చా. విజిట్ కి రండి సార్, ఏమన్నా నాకు ఇన్ఫార్మ్ చేయలేరు మీరు మార్నింగ్ అని చెప్తున్నా. నాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు మీ తరపున. దిస్ ఇస్ అ వైలేషన్ ఆఫ్ ఆర్బీఐ గైడ్ లైన్స్. ఫోన్ లో ఇంటిమేషన్ చేయలేదు, ఇప్పుడు వచ్చాను. అడ్రస్ చెప్పండి. ఇప్పుడు అడ్రస్ చెప్పాలా? ఓకే, మీరు వచ్చారు. ఓకే ఓకే, ఒక ఫస్ట్ మిస్టేక్ అయిపోయింది. ఎలాగో నేను కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటా అనుకోండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు వెరిఫై చేసుకోండి. ఎలా నమ్మాలి మిమ్మల్ని? మీరు అన్నది నాకు అర్థమైంది సార్. ఇప్పుడు నన్ను నేను వెరిఫై చేసుకుంటే ఓకే. ఇప్పుడు మీరు బెంగళూరులో ఉన్నా అన్నారు, 2 నెలల్లో కడతా అంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఏజెంట్లు హోమ్ విజిటింగ్ చేసే ముందు కస్టమర్కి ప్రియర్గా ఇంటిమేషన్ ఇవ్వాలి. పలానా డేట్ వస్తున్నాం మేము, సో మీరు ఇంటికాడ ఉండని చెప్పేసి ఇంటిమేషన్ ఇవ్వాలి. బట్ ఈ రూల్స్ కొంతమంది ఫాలో అవ్వరు, అదే జరిగింది ఇక్కడ. సో ఏ విధంగా హ్యాండిల్ చేశానో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. యాక్సిస్ బ్యాంక్ నుంచి అండి. యాక్సిస్ బ్యాంక్ నుండా? ఎవరు మాట్లాడేది చెప్పండి. అదే మీది యాక్సిస్ బ్యాంక్ కార్డు ఉంది కదా? ఉందండి. దాని పేమెంట్ రావట్లేదు. పేమెంట్ టైం పడుతుందండి. ఎక్కడండి హౌస్? నేను దగ్గర ఉన్నాను. అవునా, ఆడికి ఎందుకు వచ్చారు? మరి ఇక్కడ ఇచ్చిన అడ్రస్ అదే కదా. నేను ప్రజెంట్ అక్కడ లేను కదా. ఎక్కడ ఉన్నారు? నేను ప్రజెంట్ బెంగళూరులో ఉన్నా. బెంగళూరులో ఉన్నారా? మామూలుగా ఇక్కడ ఎక్కడండి హౌస్? అక్కడ లేనండి, మర్చిపోయినా. అక్కడ నేను ఎక్కడ ఉండేవాడిని. అక్కడ ఉన్నవారు మర్చిపోయారా? ఇప్పుడు ఏంటి మరి పరిస్థితి? సంవత్సరం పైన అయింది మీరు కట్టి. ఏంటి పరిస్థితి అంటే, పరిస్థితి టైం పడుతుంది. అదే పరిస్థితి. టైం పడుతుంది అంటే ఎన్నాళ్ళు? దానికి ఒక టైం అంటే ఉంటది కదా. ఇప్పటికే సంవత్సరం అయింది కదా. ఇంకో 2 నెలలు పడుతుంది. 2 నెలలు పడుతుందా? బెంగళూరులో ఎక్కడైనా మీరు ఉండేది? ఎందుకండి మీరెవరు చెప్పు అడగడానికి? నేను చెప్పాను కదా యాక్సిస్ బ్యాంక్ అని. మీరు సంవత్సరం నుంచి కట్టలేదు, ఇప్పుడు 2 నెలలు అంటున్నారు. మళ్ళీ 2 నెలల పేమెంట్ అవుతుందో లేదో తెలియాలి కదా మాకు. యాక్సిస్ బ్యాంక్ చెప్పారనుకోండి, అక్కడ మా ఎగ్జిక్యూటివ్ పంపుతాం, కన్ఫర్మ్ చేసుకుంటాను ఇక్కడే ఉన్నారు. సరే మీరు యాక్సిస్ బ్యాంక్ అని, మీరు యాక్సిస్ బ్యాంక్ ఏజెంట్ అని వెరిఫై చేసుకోండి ఒకసారి. ఎట్లా చేసుకుంటారు చెప్పండి. ఏది? మీరు యాక్సిస్ బ్యాంక్ ఏజెంట్ అని చెప్పేసి వెరిఫై చేసుకోండి అంటున్నా. కాకపోతే మీ నంబర్ ఎందుకు వస్తుంది? మీ కార్డు నంబర్ నా దగ్గర. అరే జమానా మారిపోయింది సార్. ఫస్ట్ ఆన్లైన్ లో మొత్తం డేటా ఉంటది, డార్క్ వెబ్ ఉండదు కదా. డార్క్ వెబ్ లో క్రెడిట్ కార్డ్ ఆన్లైన్. ఇప్పుడు నా పేరు చెప్తాను, నా క్రెడిట్ కార్డ్ నంబర్ తీయండి మీరు బయటికి. నేనేమైనా హ్యాకర్నా సార్? హ్యాకర్ మస్తుండ్రు బయట. హ్యాకర్లో అయితే ఇక్కడికి వచ్చి ఎందుకు ఎత్తుకుతామండి? నాకేం తెలుసు సార్. మీ అకౌంట్ లో డబ్బులు లాగేస్తాం గానీ ఫోన్ చేసి మేము మీ ఏరియాకి వచ్చాము, మీ ఇంటికి. నేనేమంటున్నా అంటే మిమ్మల్ని మీరు వెరిఫై చేసుకోండి అంటున్నా. నన్ను నేను వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను యాక్సిస్ బ్యాంక్ అని చెప్తున్నాను. మీరు సత్య హరిశ్చంద్ర ప్రసాదే కావచ్చు. అడ్రస్ చెప్తున్నా, నేను చెప్పేంట్రా మీరు? చెప్తున్నా కదా సార్. అయినా నా డాటా ఆన్లైన్ లో హ్యాక్ కావచ్చు. నేనేమంటున్నా, నా యొక్క డీటెయిల్స్ చెప్పే ముందు, నా అడ్రస్ చెప్పే ముందు మిమ్మల్ని మీరు వెరిఫై చేసుకుంటే చెప్తా. నన్ను నేను వెరిఫై చేసుకున్నా. మిమ్మల్ని మీరు వెరిఫై చేసుకోవాలంటే ఏం చేయాలంటే మీ ఐడి పంపాలి, అథరైజేషన్ పంపాలి, హోమ్ విజిటింగ్ లెటర్ పంపాలి. పంపుతారా? అంటే అలా చేశాను. పేమెంట్ కట్టరేంటి? పేమెంట్ తర్వాత విషయం, అది ఫస్ట్ వెరిఫికేషన్ ఉండాలి ఫస్ట్. అవునండి, మీకు ఇప్పుడు ట్రూ కాలర్ లో వచ్చేది కదా నా పేరు. ట్రూ కాలర్ సరిపోదు సార్, ట్రూ కాలర్ సరిపోదు. ట్రూ కాలర్ ఏం పెట్టుకుంటే వస్తుంది. మేనేజర్ అవసరం లేదు. మిమ్మల్ని మీరు నాకు కాల్ చేశారు, మీరు నా ఇంటికి వచ్చారని చెప్తున్నారు కదా. హోమ్ విజిటింగ్. సరే, హోమ్ విజిటింగ్ లెటర్ ఉందా మీ దగ్గర? హోమ్ విజిటింగ్ లెటర్ ఉంది, వాట్సాప్ చేయండి ఒకసారి. మరి మీ దగ్గర ఉందా? మీ దగ్గర హోమ్ విజిటింగ్ లెటర్ ఉందని ఎట్లా నమ్మాలి? ఒక్క నిమిషం, మీరు డైరెక్ట్ గా మనిషి ఇక్కడ ఉంటే నేను నా ఐడి కార్డు చూపిస్తాను. అవును సార్, నాకు ప్రియర్ ఇంటిమేషన్ లేకుండా ఇంటికి వచ్చేస్తున్నా. వినండి, నాకు మార్నింగ్ ఇంటిమేషన్ ఇచ్చారా మీరు? పలానా డేట్ వస్తున్నా అని చెప్పేసి. ఇప్పుడు ఇంటిమేషన్ చేద్దాం, మరి ఫోన్ చేస్తే కలవలేదుగా. మరి మీది కలవలేదా? ప్రతి ఏజెంట్ చెప్పే డైలాగ్ ఇది, కలవలేదని చెప్పేసి. మార్నింగ్ కానీ కలవలేదా ఫోన్ మీకు? వాట్సాప్ లో మెసేజ్ అని చెప్పి పెట్టాలి కదా. డైరెక్ట్ వచ్చేస్తున్నా ఇంటికాడ. ఎక్కడున్నాడు మీరు? మన బంధువులా మీరేమన్నా? కస్టమర్ కి మీరు ప్రియర్ గా ఇంటిమేషన్ ఇవ్వాలి. నేను పలానా డేట్ కి వస్తున్నా, పలానా టైంకి వస్తున్నా, అవైలబుల్ ఉండని చెప్పాలి నాకు. మీరు నాకు ఫోను లేదు, ఏం లేదు, చెప్పా పెట్టకుండా నా దూర బంధువులాగా వచ్చేస్తే ఏమనుకోవాలి చెప్పండి. మేము ఇల్లు దొరకలేదు కాబట్టి నాకు ఫోన్ చేసావు అంతే. మీరు ఇల్లు దొరుకుంటే మీరు డైరెక్ట్ ఇంటికి వచ్చేవాళ్ళు. అర్థమైందా? నాకు అదే అంటున్నా అండి. మీకు
ఎగ్జాక్ట్లీ మీకు అడ్రస్ దొరకలేదు కాబట్టి నాకు కాల్ చేశారు. అడ్రస్ దొరుకుంటే నేను వచ్చి డైరెక్ట్ ఈ పర్సన్ ఉన్నాడు అని చెప్పేసి అడిగేవారు మీరు. అంటే నాకు ఇంటిమేషన్ లేకుండా మీరు డైరెక్ట్ అట్లా రావద్దు. కస్టమర్కు యూ షుడ్ ఇన్ఫార్మ్ ప్రియర్. మీరు ప్రియర్గా కస్టమర్కి ఇంటిమేషన్ ఇవ్వాలి, అప్పుడు మాత్రమే మీరు కస్టమర్ దగ్గర రావాలి. మీరు డైరెక్ట్ వచ్చేస్తున్నా అంటే మీరు అన్నది ఓకే, అది 1 నెల 2 నెలల్లో పెండింగ్ ఉన్నది, అంతేగాని సంవత్సరాలు పెండింగ్ ఉన్న ఒకటి వినండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పటికి మారాయి కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్. సంవత్సరం అయితే నా లోన్ లేవని మీరు మాఫీ వినండి సార్, సంవత్సరం అయితే లోన్ టర్మ్స్ అండ్ కండిషన్ మారిపోతాయా? వదిలేస్తారా మీరు లోను? నేను ఏమంటున్నా అంటే సంవత్సరం అయితే ఒకటి వినండి సార్, సంవత్సరం అయితే రూల్స్ మారాయి కదా. మీరు ఇంటికి వచ్చినప్పుడు ఏమైనా డాక్యుమెంట్ తేవాలి, ముందు కస్టమర్కి ఇన్ఫార్మ్ చేయాలి, ఇవన్నీ రూల్స్ మారాయి. నా లోన్ ఏమైనా మారుతుందా? మీరు 80,000 ఉంటే 1,00,000 ఉంటే 2 లాక్ ఉంటే 1 లాక్ ఇస్తారా, 1 లాక్ ఉంటే 10,000 ఇస్తారా? చేయరు కదా. ఎంత ఉందో అంతే ఉంటాయి రూల్స్, అట్లా ఉండాలి కదా. ఇది కూడా సంవత్సరం గడపు రూల్స్ ఉంటాయా సార్? మీరు ఇప్పుడు 2 నెలలు 3 నెలలు ఆపారు అనుకోండి, అన్నట్టుగా నేను సాధ్యమైనంత రాకుండా ఫోన్ చేస్తా. అది నా పద్ధతి, మీరు మిగతా వాళ్ళ పద్ధతి ఏమో. మీరు ఏకంగా సంవత్సరం ఆపారు కాబట్టి నేను విజిట్ కి వచ్చా. విజిట్ కి రండి సార్, ఏమన్నా నాకు ఇన్ఫార్మ్ చేయలేరు మీరు మార్నింగ్ అని చెప్తున్నా. నాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు మీ తరపున. దిస్ ఇస్ అ వైలేషన్ ఆఫ్ ఆర్బీఐ గైడ్ లైన్స్. ఇంటిమేషన్ చేయలేదు, ఇప్పుడు వచ్చాను. అడ్రస్ చెప్పండి. ఇప్పుడు అడ్రస్ చెప్పాలా? ఓకే, మీరు వచ్చారు, ఓకే ఒక ఫస్ట్ మిస్టేక్ అయిపోయింది, ఎలాగో నేను కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటా అనుకోండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు వెరిఫై చేసుకోండి, ఎలా నమ్మాలి మిమ్మల్ని? మీరు అన్నది నాకు అర్థమైంది సార్. ఇప్పుడు నన్ను నేను వెరిఫై చేసుకుంటే ఓకే. ఇప్పుడు మీరు బెంగళూరులో ఉన్నా అన్నారు, 2 నెలల్లో కడతా అంటున్నారు. అవును, ఆ బెంగళూరులో ఎక్కడ ఉన్నారు? మీరు అడ్రస్ చెప్పండి. అవును, నేను మీకెందుకు చెప్పాలి, మీరు ఎవరని చెప్పాలి అంటున్నా నేను. మా ఎగ్జిక్యూటివ్ అక్కడ మీకు ట్రాన్స్ఫర్ చేస్తానండి. అవసరం లేదు, అక్కడ ఎగ్జిక్యూటివ్ ట్రాన్స్ఫర్ చేయదు కాదు, నా యొక్క పర్సనల్ డీటెయిల్స్ మీకెందుకు చెప్తా నేను? పర్సనల్ డీటెయిల్స్ అంటలేదుగా నేను. అడ్రస్ అంటే మరి పర్సనల్ కదా అది. లైన్ లో ఉండండి, మేనేజర్ అవసరం లేదండి. మీరు నా ఇంటికి వచ్చారు, మీరు అన్ని ప్రాపర్ డాక్యుమెంట్ ఉంటే కలుస్తా. సరే అండి, అయితే మేనేజర్ గారితో ఫోన్ చేయించి పెట్టేస్తాను మీకు. మేనేజర్ గారు మీరు నాకు పంపండి. మీరు హోమ్ విజిటింగ్ లెటర్ ఉందా మీ దగ్గర? ఏది? మీరు వాట్సాప్ లో పంపం సార్. వాట్సాప్ లో కాదు, మీ దగ్గర ఫిజికల్ గా లేదు, నాకు తెలుసు కదా. వాట్సాప్ లో నాట్ అలౌడ్. నా ఐడి కార్డు పంపను, నాది పంపను. మరి పక్కోంది అంటే కస్టమర్ అడ్రస్ మాత్రం అడుగుతారు, అంతేనా? కస్టమర్ అడ్రస్ మాత్రం అడుగుతారు, మీ డీటెయిల్స్ మాత్రం మీరు చెప్పారు. సార్ డబ్బులు కట్టాలంటే నాకు నేను ఏం మాట్లాడుతున్నానంటే మీరు ప్రాపర్ గా నాకు మార్నింగ్ ఇన్ఫార్మ్ చేయలేరు. ఇప్పుడు వచ్చేసిన అడ్రస్ అడుగుతున్నారు. అడ్రస్ ఎందుకు చెప్తా? నేను బ్యాంక్ వెళ్ళి కేవైసీ చేసుకుంటా, రీకేవైసీ చేసుకుంటా, అడ్రస్ అక్కడ అప్డేట్ అవుతుంది. చేసుకుంటా అంటున్నా, నాకు ఎవరు అడగలేరు కదా మరి మీలాగా వచ్చి అడ్రస్ అప్డేట్ చేసుకోమని. అరే వచ్చారు సార్, దట్ ఈస్ ఫైన్. నేను వచ్చినందుకు ఇబ్బంది అని చెప్పట్లేదు. మీరు నాకు ఇంటిమేషన్ ఇవ్వలేరు. మార్నింగ్ వస్తున్నాను, ఇంటిమేషన్ లేదు. డైరెక్ట్ ఇక్కడ అక్కడ ఇల్లు దొరకలేదు మీకు కాబట్టి నాకు కాల్ చేశారు. మార్నింగ్ అయితే మీకు కాల్ లేదు నాకు, డైరెక్ట్ సడన్ సర్ప్రైజ్. డైరెక్ట్ ఎందుకు వస్తారండి? సంవత్సరాలు పెండింగ్ పెడితే అసలు మీరు ఉన్నారా, ఎక్కడ ఉన్నారు, ఏంటి అసలు ఇక్కడ కస్టమర్ జెన్యూనా కాదా అన్నది మేము కూడా వెరిఫికేషన్ చేసుకోవాలి కదా. జెన్యూనా కాదంటే నాకు ఫోన్ చేసి నన్ను కలిసి వెరిఫై చేసుకోవాలి, అంతేగాని మీరు డైరెక్ట్ చెప్పకుండా వచ్చేసి సందులో వెతికేసి వెరిఫై చేస్తాంటే నువ్వేమో సిబిఐ ఆఫీసర్ ఏమన్నా? అప్పుడు ఏంటి పరిస్థితి? ఫోన్ చేశానండి, మీరు మంచోళ్ళు కాబట్టి ఓకే నేనేనండి అన్నారు. వేరే వాళ్ళు అనుకోండి, నేను కాదండి అదెవరో నాకు తెలియదని పెట్టేస్తారు. నా ఫోన్ వేరే ఎందుకు ఎత్తాడు? వేరే వాళ్ళు అయితే అంటున్నా, వేరే వాళ్ళు అయితే మీరు కస్టమర్ నంబర్ ఉంటుంది, మీరు కస్టమర్ కి ఇస్తారు కదా. వేరే కస్టమర్ ఫోన్ చేసినప్పుడు కస్టమర్ మాట్లాడతారు కదా. నేను చెప్పేది ఇప్పుడు మీరు మంచోళ్ళు కాబట్టి ఓకే నేనేనండి అన్నారు. ఇంకొకరు అనుకోండి అదే నంబర్ కి ఫోన్ చేస్తే, సపోజ్ ఇప్పుడు ఈ నంబర్ మీది కాదు వేరే వాళ్ళది, వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు కస్టమర్ అలాగే ఫోన్ ఎత్తాడు. ఫోన్ ఎత్తి మేము కాదండి మరి అతను ఎవరో నాకు తెలియదండి అన్నాడు. ఇంటి అడ్రస్ పట్టుకుని వెళ్ళి ఆయన అక్కడ ఉండగా రింగ్ ఇస్తే ఆ ఫోన్ రింగ్ అయింది. ఓకే, అర్థమైందా మీకు? పర్సన్ ఎగ్జాక్ట్ పర్సన్ నేను కాదని చెప్పాడు, అంతే కదా? ఎగ్జాక్ట్ పర్సన్ నేను కాదు అని చెప్పాడు, కానీ అతనే. ఓకే, అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ మీరేనా అంటే అప్పుడు నేనేనండి అన్నాడు. అప్పుడు ఫోన్ చేస్తే ఆయన జోబులో ఫోన్ రింగ్ అయింది. కానీ మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ప్రతి ఒక్కరికి సేమ్ ట్రీట్మెంట్ ఇస్తా అంటే ఎట్లా? ట్రీట్మెంట్ అంటే అలా కాదు. మీ ట్రీట్మెంట్ ఎట్లుందంటే నేను పలానా రోగం చూసినా, రోగం ఇట్లా మై టాబ్లెట్ ఇస్తే తగ్గిపోయింది, నేను అదే టాబ్లెట్ పడతా అందరికంటే. మీరు ఎప్పుడు కడతారు, నాకు ఎప్పుడు ఫోన్ చేస్తారు మీరు చెప్పండి. సర్లే అండి, మీరు చూస్తే మంచోన్లా ఉన్నారు, నేను సెటిల్మెంట్ చేస్తా. అదే మరి అంటే ఇప్పుడు
ఇప్పుడు పేపర్ పెట్టామనుకోండి 4-5 రోజుల్లో కట్టేయాలి. సరే అండి, ఎంత ఫస్ట్ అమౌంట్ చెప్పండి కదా, నాకు ప్రీవియస్ ఒక అమౌంట్ చెప్పారు, నాకు అంత అమౌంట్ నేను కాదని చెప్పాను. అంటే నెల నెల మారిపోద్ది కదా, మళ్ళీ వచ్చే నెల 1st తారీఖు దాటిందంటే మళ్ళీ వేరే అమౌంట్ అవుద్ది. అదే నాకు అర్థమైంది. అర్థమైందా? అందుకని మీరు ఇప్పుడు లక్ష టోటల్ అవసరం 1,87,000 ఉంది. 1,87,000 అంటే మాట్లాడదాంలేండి. అంటే నేను చెప్పేది కాకుండా మేనేజర్ తో మాట్లాడి ఏం తగ్గుతామో చూద్దాం. ఇప్పుడు టోటల్ ఎంత? ఒకసారి ఆయనతో మాట్లాడి మీకు చెప్తాను, ఉండండి ఎంత అవుతానది. మనం కొంచెం చెప్పే కంటే ఆయన చెప్తే బెటర్ కదా. నేను మాట ఆయన మాట అవుద్ది. సరే కనుక్కోండి ఒకసారి, కనుక్కొని మీకు 10 నిమిషాలు కాల్ చేస్తాను. ఓకే. లోన్ సెటిల్మెంట్ షుడ్ బి యువర్ లాస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే లోన్ సెటిల్మెంట్ చేసుకుంటే మీ యొక్క సిబిల్ స్కోర్ డ్యామేజ్ అవుతుంది, దానివల్ల ఫ్యూచర్లో లోన్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో మీకు కూడా లోన్ రికవరీ ఏజెంట్స్ చెప్పకుండా విజిటింగ్ చేసినప్పుడు సో వాళ్ళకి ఏ డాక్యుమెంట్లు అడగానో మన ఛానల్లో ఫుల్ వీడియో చేశాను ప్రీవియస్గా. సో ప్లేలిస్ట్లో ఉంటుంది, మీరు వెళ్ళి చూడొచ్చు. సో ప్రాపర్గా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏజెంట్ హోమ్ విజిటింగ్ చేసినప్పుడు ఏ డాక్యుమెంట్స్ మీరు అడగాలి వాళ్ళకి, సో ఏ విధంగా వాళ్ళని వెరిఫై చేసుకోవాలి, అథెంటికేట్ చేసుకోవాలి. సో ఎవరైనా ఇంకా చూడకపోతే సో వెళ్ళి చూడండి. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.